పరిస్థితుల్లో ఉన్నావు. నీకు ఏ కష్టం రాకుండా చూసుకుందామని నేను అనుకున్నాను. కానీ టైంకి నీకోసం ఎయిర్పోర్ట్కి రాలేక నిన్ను నేనే దూరం చేసుకున్నాను. పాపం సుందరి వాళ్ళ అమ్మగారిని తలుచుకొని చాలా బాధపడుతుంది. ఎలాగైనా సుందరి బాధని పోగొట్టాలి. టెడీ టెడీ, సుందరితో నువ్వైనా మాట్లాడు, నువ్వైనా ఏడవద్దని చెప్పు. అలాగే బాలా. సుందరి, నేను టెడ్డీని, నువ్వు బాధపడకు. మీ మమ్మీ ఎక్కడున్నా నీకు దొరుకుతారు, ఓకేనా? మరి టెడ్డీగా సుందరి నవ్వలేదు. సుందరిని నవ్వించడం ఎలా? ఐడియా. సుందరి ఇది చూడు, సుందరి ఇది చూడు. ఇది కూడా ఫెయిల్. ఏం చేస్తే సుందరి నవ్వుతుంది? పినే నువ్వు వేస్ట్. Let's go crazy. మీకేం కావాలి బాబు? నాకు ఒకటి కాదు 2 కావాలి. సార్ చేంజ్ నువ్వే ఉంచుకో. వీడు వీడే నా భర్తను చంపి నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసిన హంతకుడు. అనంత్ పోనీ. రేయ్ ఆగరా, ఆగరా, రేయ్ ఆగు. పోనివ్రా. రేయ్ ఆగరా, ఆగరా. రేయ్ ఆగు. రేయ్ ఆగరా దుర్మార్గుడా. నా కూతుళ్ళున్న ఈ సిటీలోనే నా భర్తను చంపిన రాక్షసుడు కూడా ఉన్నాడా?
సుందరి మీరు చాలా నీరసంగా ఉన్నారు. ఆ షాక్ ట్రీట్మెంట్ వల్ల చాలా పెయిన్ గా ఫీల్ అవుతున్నారు. ఇదంతా నా వల్లే కదా. సుందరి నువ్వు బాధపడద్దు అంటున్నావు కదా, అలా నువ్వు బాధపడుతూ ఉంటే నేను ఎవ్వరి మాట వినను. అసలు భోజనం కూడా చేయను, స్కూల్కి వెళ్ళను, నీతో పాటు హాస్పిటల్కి కూడా రాను. నేను ఇలాగే ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటాను. వద్దు బాలాగారు, నేను బాధపడను. అయితే నేను నీ మాట వింటాను సుందరి గారు. సుందరి గారేంటి బాలాగారు? ఆ మరి బాలాగారేంటి సుందరి గారు? అది నా భర్త పైన నాకున్న గౌరవం. ఆ, అయితే నా భార్య పైన నాకున్న అభిమానం. మీరలా గారు అని నన్ను పిలవకూడదు. ఆ, అదేంటి నువ్వు నన్ను పిలిచినప్పుడు నేనెందుకు పిలవకూడదు? అదంతే బాలాగారు. అలా కుదరదు సుందరి గారు. నువ్వు నన్ను బాలా అని పిలిస్తేనే నేను నిన్ను సుందరి అని పిలుస్తా.